ఓకే. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో బిగ్ బాస్ సీజన్ 8 ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసింది. సో ఈ లాస్ట్ కి వచ్చిన తర్వాత బాగా ఇంట్రెస్టింగ్ ఉంది అంటున్నారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉందన్న, ఎందుకంటే లాస్ట్ ఎలిమినేషన్ లో యస్మి వెళ్ళిపోయింది కదా. సో అదొక పక్క హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా వస్తుంది, ఎందుకంటే ఆమె ఎలిమినేషన్ అయిపోయింది కదా. సో దాని పరంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది యష్మి పోతే ఎందుకు హ్యాపీ అంత? అన్న. అసలు అంత చాలా మంది యష్మి పోయే బదులు పృథ్వీ పోతే బాగుంటది అంటుంటారు. అన్న, పృథ్వీ ఉన్నాడు కాబట్టి నీకు కాంపిటీషన్ గా గౌతమ్ కి కొద్దిగా ఏదో కాంపిటీషన్ జరుగుతుంది, ఎందుకంటే ఆ ఫైటింగ్ వల్ల చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ యస్మి ఉంటే ఏముంటది అన్న, కెమిస్ట్రీ తప్ప ఏం లేదన్న, గేమ్ పరంగా ఏం లేదు, అసలు వేస్ట్. ఎవరితో కెమిస్ట్రీ? మన నిఖిల్ తో స్టార్ట్ చేసింది, అది పోయింది, మళ్ళీ పృథ్వీతో వచ్చింది, అది పోయింది, లాస్ట్ ఆమె బయట వెళ్ళిపోయింది. ఓకే. సో మొత్తానికి ఇప్పుడున్న ఈ సీజన్ లో లాస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరంటారు? పై టాప్ 5 అంటే నిఖిల్, టాప్ 2 అంటే పృథ్వీ, టాప్ 3 అంటే ఇంకపోతే నబిల్, టాప్ టాప్ 4 లో గౌతమ్ తీసుకోవచ్చు, టాప్ 5 లోకి వస్తే రోహిణి తీసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పటి వరకు 7 సీజన్లలో కూడా బాయ్స్ విన్ అయ్యారు కదా. సో మరి ఇప్పుడు ఈ సీజన్ లో అయినా గర్ల్స్ విన్ అవుతారని కొంతమంది అయితే అనుకుంటున్నారు. మీరేమంటారు? అది ఇంకా నాగార్జున చేతిలో ఉంటది, ఆడియన్స్ చేతిలో ఉంటది. కొట్టాలని నేను చెప్తున్నాను అన్న. అదే ఆడియన్స్ కి అలాంటి అంటే లేడీస్ గా అయ్యారని ఒక ఫీల్ రావాలి, ఎందుకంటే ఆమె పోయిన లాస్ట్ వీక్ లో కష్టపడింది ఎంత. అసలు పృథ్వీ ఎంత పెద్ద కాంపిటీషన్ చెప్పాలంటే, ఆయన అగ్రెసివ్, ఆయన యాటిట్యూడ్ అందరికి ఒక్క దాంతో చెక్ పెట్టింది, సమాధానం చెప్పి ఎనఫ్ కదా. విష్ణుప్రియ అదే నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ బయట వచ్చేది ఇంకా విష్ణుప్రియ బయట వస్తుంది, తర్వాత ఈ తేజ గానీ అవినాష్ వాళ్ళు బయట వస్తారు. ఫైనల్ గా టాప్ 5 అయితే ఇప్పుడు చెప్పా కదా పేరు, నేమ్స్ వాళ్ళే. ఇంకా టాప్ 5 కాకుండా విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి? విన్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇంకా నిఖిల్ కి ఎక్కువ ఉందన్న. నిఖిల్, నబిల్, రోహిణి టాప్ 3 అంటే. గౌతమ్ ఆ సెంటిమెంట్స్ కి బయట వచ్చేస్తారు, ఎందుకంటే ఒకరి దగ్గర మాట పడలేరు, ఆ మాట తీసుకోలేరు మెయిన్ గా. సో దానికి బయట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆడియన్స్ అనేది వాళ్ళకి మంచి కావాలి, లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు కావాలి, కాబట్టి తన సైడ్ నుంచి ఓన్లీ గుడ్ ఒకటే వస్తుంది. చాలా సెంటిమెంటల్ ఫెలో. అది జనసేన అదే అని చెప్పి మనం అనడం చాలా తప్పు అన్న, ఎందుకంటే అది మనకు తెలియదు కదా. అసలు ఆ ఓటుకు మనం యూజ్ చేయకూడదు, పార్టీలో అది తేకూడదు. సో ఆయనకి ఆ ఫీల్ లో ఆ కలర్ పడిందేమో, సో సేఫ్ కి కట్టుకున్నారని చెప్పలేము అది. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నా? యా. సో ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది? ఈ సీజన్ ఇప్పటి వరకు అయితే బోరింగ్ ఉండే, లాస్ట్ 3 వీక్స్ నుంచి మంచిగా అనిపిస్తుంది. ఎందుకని? గౌతమ్ వల్ల బికాస్ ఆఫ్ గౌతమ్. నాకైతే గౌతమ్ లొల్లిలు పెట్టుకుంటాడు, గేమ్ ఏం ఆడతలే అంటున్నారు. లొల్లిలు పెట్టుకోవట్లేదన్నా. నన్ను తక్కువ అంటే నేను మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడన్నా? నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు అంటే నువ్వు మాట్లాడకపోతే పక్కనోడు ఎందుకు మాట్లాడతాడు? సో అలాగే తన గురించి తను ఫైట్ చేస్తున్నాడు. ఒక విన్నర్ ఉండాలి. సరే అదే అంటున్నారు. ఇంకోటి, మొన్న రోహిణి గెలవడానికి రీజన్ ఎవరు, మోటివేట్ చేసింది ఎవరు? గౌతమ్. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదుగా. ఇప్పుడు తను గెలిచిన తర్వాత ఎక్కువ సెలబ్రేట్ చేసింది ఎవరు? గౌతమ్. ఎత్తుకున్నాడు, ఇంకా చాలా చేశాడు. అవేంటి మనకు 24/7 లో చూపించాడు, చాలు కదా. ఇప్పుడున్న వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 ఎవరు? స్ట్రాంగ్ అంటే అందరూ స్ట్రాంగే అన్న. స్ట్రాంగ్ కాబట్టి టాప్ 5 లో నాకు తెలిసి, నా ఒపీనియన్ గా గౌతమ్ ఉండాలి, నిఖిల్ ఉంటాడు. నిఖిల్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకోటి, ఫస్ట్ 10 వీక్స్ చాలా బాగా గేమ్ ఆడాడు, తర్వాత పడిపోయింది, అది సెకండరీ. నబిల్ బాస్ వేరే లెవెల్ గేమర్ అసలు. నబిల్ టాప్ 1 లో కూడా ఉండే ఛాన్స్ ఉంది, కానీ కాకపోతే ఈ మధ్య చాలా తగ్గిపోయాడు. మాటల వైజ్ కావచ్చు, కొన్ని దగ్గర స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోకపోవడం, ఇలా. నెక్స్ట్ ప్రేరణ, సూపర్ గేమర్ అబ్బా. ఆ గేమ్ నచ్చుతుంది, కొన్ని మాటలు తప్ప మిగతా అన్ని చోట్ల చాలా మంది వచ్చింది. ఫైనల్ గా వస్తే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రోహిణి ఆర్ అవినాష్. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటే బాగుంటది అనుకుంటున్నారు. ఎందుకు ఉండదు అన్న? ఇప్పుడు వాళ్ళకి స్కోప్ లేకపోతే పంపాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ సీజన్ 14 వారాలు 13 వారాలు ఉండి బయటకు వచ్చి, మళ్ళీ ఈ సీజన్ లో 8-9 వారాలు ఉన్నారు అంటేనే వాళ్ళు ఏదో సాధించినట్టే కదా. మన వాళ్ళు అదెందుకు ఆలోచించట్లేదు? వైల్డ్ కార్డ్ ఎందుకంటే రావద్దు. ఇప్పుడు క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడన్న, వాడు కొట్టే స్కోర్ క్యాల్కులేట్ చేయరా? చేస్తున్నారు కదా. ఇది అంతే. ఇప్పుడు వాళ్ళు గెలవద్దు అనుకున్నప్పుడు వాళ్ళు పంపాల్సిన అవసరం ఏంటి ఇంట్లోకి? అండ్ ముఖ్యంగా మన తెలుగు బిగ్ బాస్ లో చూసుకుంటే
కన్నడ తెలుగు అని ఏదో డిఫరెన్స్ అది అంటే ఇప్పుడు wrong నిఖిల్ statements. కావచ్చు, పృథ్వీ అన్నా, కావచ్చు, నేను రష్మి గౌడ. నేను దానికి అసలు సపోర్ట్ చేయను అన్న. ఇప్పుడు నిఖిల్ అనే వ్యక్తి తెలుగు ఇండస్ట్రీ వల్లే మనకు పరిచయం, ఓకే అప్పుడు తెలుగుడే కదా. పృథ్వీ అనే వ్యక్తి మనకు తెలుగు ఇండస్ట్రీ వల్లే పరిచయం, తెలుగుడే. అంతే, వాళ్ళు స్ప్లిట్ గా చేసుకొని ఏదో గొడవ పెట్టడానికి చేసేవి తప్ప రియాలిటీ కాదు. సో మొత్తానికి ఈ సీజన్ లో విన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎక్కువ? మోస్ట్లీ నిఖిల్ ఆర్ గౌతమ్. నా ఓట్ అయితే గౌతమ్ కి. ఓకే. సో డబిల్ కి అంత స్కోప్ లేదన్న, వీళ్ళతో పోల్చుకుంటే లేదని నా ఫీలింగ్. ఉండే పోగొట్టుకున్నాడు కొన్ని చోట్ల. చేస్తున్నారు కదా, సో మీకు ఇలా అనిపిస్తుంది? అది వాళ్ళ ఒపీనియన్, నా ఒపీనియన్ అయితే బాగా బాగానే ఆడుతున్నాడు. సో గౌతమ్ ఇలా ఆడుతున్నాడు, గౌతమ్ కృష్ణ. ఫస్ట్ లో అంత లేదు కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఆ, మరి అందరు కార్నర్ చేస్తున్నారు మరి గౌతమ్ ని. నిన్న చూసుకుంటే నాగార్జున సార్ తిట్టారు కదా, మీకు ఇలా అనిపించింది? అంటే వాళ్ళు ఎలా తిట్టినా ఆ ఓట్స్ అనేవి మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి బాగానే ఆడుతున్నాడు గౌతమ్. సో గౌతమ్ కృష్ణ అందరికి సరిగా ఆట ఆడుతున్నాడా లేకుంటే అందరితో లొల్లి పెట్టుకుంటారని చాలా కాంట్రవర్సీ వస్తుంది. లొల్లి అంటే అది అక్కడ కామన్, లొల్లిలు అన్ని కామన్, అట్లా ఏం లేదు. ఒకప్పుడుతో ఫస్ట్ లో ఉన్నంత అయితే ఇప్పుడు లేదు, గ్రాఫ్ పెరుగుతుంది. గౌతమ్ కూడా బాగా ఆడుతుంది. ఓకే, అంటే 7 కంటే 8 లో బాగా గ్రాఫ్ పెరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు గౌతమ్ జెన్యున్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా అవుట్ లో? జెన్యున్ అనిపిస్తుంది. మరి నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడుతుంది. నిఖిల్ బాగా ఆడుతున్నాడు. సో చాలా మంది నిఖిల్ ని 2 ఫేజెస్ ఉన్నాయి, బాగా ఆడట్లేడు అని అంటున్నారు కదా. 2 ఫేసెస్ ఏమో తెలియదు కానీ బాగానే ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నాడు. ఓకే, మరి యష్మితో కొంచెం లవ్ ట్రాక్ నడిపారు కదా, మళ్ళీ కాదంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్, నబీలా? మీ ముగ్గురు. అన్న హాయ్ అన్న. సో బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు చాలా రసవత్తరంగా అయింది ఇన్ని వీక్ల తర్వాత. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఏ సీజన్ లో అయినా ఈ పాటికి విన్నర్ ఎవరో డిక్లేర్ అయిపోయేది, కానీ ఈసారి విన్నర్ ఎవరో డిక్లేర్ అవ్వాల. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అందులో రేస్ లో ఉన్నది ఎవరెవరు అంటే గౌతమ్, నిఖిల్ అండ్ పృథ్వీ, నబీల్, ప్రేరణ, వీళ్ళే కనబడుతున్నారు. ఇప్పటి వరకు మొన్నటిదాకా వాళ్ళే కనబడ్డారు, కానీ కొత్త కెరటం ఒకటి ఎగిసిపడింది. అది ఎవరో కాదు, రోహిణి. ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యింది. ఆవిడ సత్తా ఏంటో చూపిస్తుంది. ఎవడైతే జీరో అన్నాడో, ఎవడైతే బాడీ షేమ్ చేశాడో వాడిని ఎక్కి తొక్కి ఆడు కొండ పగలగొట్టి ఆడి మీద గద్దేసుకుని కూర్చుంది. లాస్ట్ మెగా చీఫ్ అయింది. ఐ లవ్ దిస్ గేమ్ అండ్ ఐ లైక్ యూ. రోహిణి వెరీ 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 బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అయితే ఇప్పటి వరకు 7 సీజన్లలో మొత్తం బాయ్స్ కి కప్స్ వచ్చినాయి కదా winner గా. yes. అయితే ఈ సీజన్ లో అయినా గర్ల్స్ కి ఏమైనా అవకాశం వస్తుందని చాలా ఒక్కరికే ఉంది. అది రోహిణి, ప్రేరణ, వీళ్ళిద్దరిలో ఒకరికే అవకాశం ఉంది. ఆ విన్ అయ్యే ఛాన్స్. ఇంకా విష్ణుప్రియని నేను కన్సిడర్ చేయను. ఎందుకు చేయను అంటే 1 డే అయినా సరే కసిగా ఆడి ఆవిడలో ఫైర్ ఒక్కటే నాకు చూపిస్తే చాలు. నిజంగా చెప్తున్నా, నేనే పొగుడుతా రోజు విష్ణుప్రియని. ఒక్క రోజు అన్నా సరే చెమటూర్చి కష్టపడి ఒక రక్తం బొట్టన్నా సరే బయటపడిందంటే నేనే పాలాభిషేకం చేస్తా బయటకు వచ్చాను. నీకు నిజం చెప్తున్నా. ఈ సీజన్ మొత్తం పడుకొని ఉన్నావు, లేకపోతే తోక చుక్కలుగా పృథ్వీ వెనకాల తిరుగుతూనే ఉన్నావు. అంతకు మించి నిన్ను బయట మటుకు 3 లైట్లే చూపిస్తున్నారు అందరికి. నువ్వు మటుకు అక్కడ తోక చుక్కవే. అసలు నీ దగ్గర గేమే లేదు, అసలు పసలేదు నీ దగ్గర. కానీ నిన్ను అలా చూపించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మొత్తానికి ఈ సీజన్ లో విన్ అయ్యే అవకాశం ఎక్కువ వరకు అనిపిస్తుంది నిఖిల్ అండ్ గౌతమ్, వీళ్ళిద్దరిలో తగ్గ పోరు జరుగుద్ది. నేను చెప్తున్నాను కదా, డిసైడ్ ఈ సీజన్ లో ఫైనలిస్ట్ కంటెస్టెంట్ డిసైడ్ అవ్వాలా. ఇంకా లాస్ట్ సీజన్ లో ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ అని ఈజీగా చెప్పేశారు. ఈ సీజన్ లో చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. బిగ్ బాస్ 8 లో ట్విస్ట్ ఇదేనేమో చూద్దాం. నాకు తెలిసి గౌతమ్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, నిఖిల్ కి కూడా ఎక్కువ ఛాన్సెస్. 90 ఉన్నారు ఇద్దరు. ఎవరనేది 1 వీక్ అయితే తెలిసిపోతుంది. సో అన్న హాయ్ అన్న. సో బిగ్ బాస్ ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసింది కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ లాస్ట్ కి వచ్చిన తర్వాత? సూపర్గా అనిపించింది, కానీ సీజన్ 8 కొంచెం ఎక్కడో డల్ గా స్టార్ట్ అయినా రాను కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా చాలా పికప్ అయింది. అది కాకుండా ఎక్స్ హౌస్ మెంట్స్ వచ్చి ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ లోనే వాళ్ళకి నామినేషన్ చేయడం, వాళ్ళ కక్ష అంతా తీర్చుకోవడం చాలా ట్విస్టులు అదిరిపోయినాయి. ఇప్పుడు యష్మి కన్నా పాపం పృథ్వీ వెళ్ళిపోయింటే బాగుంటుంది అనుకుంటున్నా. యష్మికి ఫ్యాన్స్ చాలా మంది, అందులో నేను ఒకరిని. యష్మి టాప్ 5 వరకు ఉండాలని గట్టిగా నమ్మినా నేను. ఎక్కడో బిగ్ బాస్ కొంచెం స్క్రిప్టెడ్ అయిందేమో అనిపిస్తుంది నాకు. స్ట్రాంగ్ 5 లేడీస్ లో కంపల్సరీ చెప్తున్నా, వాక్ మై వర్డ్, రోహిణి గారు అండ్ ప్రేరణ గారు వీళ్ళిద్దరు ఉంటారు. ఇంకా జెంట్స్ లో గౌతమ్ 3rd పొజిషన్ లో 100% అండ్ నిఖిల్ అండ్ నబీల్
నా నా అంచనా ప్రకారం ఒకవేళ నబీల్ కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయినా నబీల్ ప్లేస్లో అవినాష్ అయినా రావచ్చు, లేదా నబీల్ అయినా ఉండొచ్చు. నిఖిల్ అయితే కన్ఫర్మ్ భయ్య టాప్ 1. ఇప్పటికి 7 సీజన్లో, ఇంతకుముందు 7 సీజన్లో ఆల్మోస్ట్ అందరూ కూడా బాయ్స్ విన్ అయ్యారు. ఇది కావాలని అడిగింది, నాకైతే ఒక 50% రోహిణి గారికి ఛాన్స్ ఉంది అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ పృథ్వీ మీద గెలిచి ఆమె చాలా హైప్ వెళ్ళిపోయారు పృథ్వీ మీద గెలవడం. ఎందుకంటే లేడీస్ అందరూ ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఆమె పృథ్వీ చెప్పాడు కదా నువ్వు బాడీ తప్ప ఏం ఆడతావని, అలాంటిది ఛాలెంజ్ తీసుకొని మరి 0 అన్నాడు, నువ్వు కామెడీ తప్ప ఏం చేయలేదు. అలాంటి పృథ్వీ మీద తన నీ పెయిన్ వచ్చినా కూడా తను నిలబడి తనకు అవతల రుచి చూపించింది. ఏడిపించింది భయ్య పృథ్వీ, అసలు ఏడ్చాడు. ఇన్ని సీజన్లో అందరినీ గట్టిగా ఒక ప్రౌడ్గా ఒక బలుపుగా మాట్లాడిన క్యాండిడేట్ రోహిణి గెలవడం వల్ల ఏడ్చాడు. అతను ఏడుపు కూడా మనం బిగ్ బాస్ చూసాం. కూడా ఏం లేదు, ఓన్లీ విష్ణుప్రియ క్రేజ్ వాళ్ళు ఉంటున్నారని కూడా చాలా మంది. అవును, నేను నిజంగా చెప్తున్నా కదా, యష్మి ప్లేస్ లో పృథ్వీ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే యష్మికి అంత ఏమంత నెగిటివ్ లేదు, ఎక్కడో కొంచెం పాపం ఫ్లిప్ అయ్యారు అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి ఇప్పుడు ఈ 8th సీజన్ లో విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉన్నాయి? నిఖిల్ 100% నిఖిల్ కి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకా లేడీస్ లో అంటే రోహిణి ఉండబోతుంది నా అనుకుంటున్నారు. నమస్తే అన్న, చెప్పండి అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తుంటాం సార్, రోజు డైలీ చూడం. సో ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది? ఈ సీజన్ లాస్ట్ సీజన్ కంటే కూడా ఈ సీజన్ అంత ఎగ్జైటింగ్ గా లేదు, అంత ఇంట్రెస్టెడ్ గా లేదు. ఎందుకంటారు? ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ఏమైందంటే కొత్త వాళ్ళకు వాళ్ళు పాత వాళ్ళు కాకుండా అందరూ కొత్త వాళ్ళని చూసాం ముఖాలు. చూసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఎగ్జైటింగ్ ఆటలు కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ అన్ని పంచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చే సీజన్ లో ఏమైంది, తేజ అంట, గౌతమ్ అంట, ఇంకొక అతను వేరే పేరు రీఎంట్రీ తీసుకురావడం వల్ల దాని మీద ఏమైతుందంటే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు చూసాం కాబట్టి మాకైతే ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్లనే ఇప్పుడున్న షోకి రేటింగ్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల చాలా మంది మీరు ఒపీనియన్ తీసుకుంటే గనక ఈ ఇంట్రెస్ట్ అయితే లేదు బిగ్ బాస్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నిఖిల్ అండి, నిఖిల్. నిఖిల్. చెప్తున్నారు నిఖిల్ అని ఎందుకంటే అతను సైలెంట్ మనిషి, ఎవరు మనసు నొప్పించాడు, ఆట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఆటలో ఎఫర్ట్స్ ఎక్కువ పెడుతున్నాడు, ఇతరులకు గట్టి పోటీ ఇస్తాడని మా ఆలోచన. సో నిఖిల్ కి ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? ప్రేరణ ఉండొచ్చు, లేదంటే పృథ్వీ ఉండొచ్చు. ఓకే, నబిల్ ఎట్లా ఆడుతున్నాడు? నబీ ఆడతాడు కానీ, నబీ కూడా ఆడతాడు కానీ వీళ్ళ ప్రేరణ వాళ్ళు ఏంటంటే లేడీస్ ఒక ఛాన్స్ లేడీస్ కి రావచ్చు, జెంట్స్ పరంగా చూసుకుంటే నిఖిల్ రావచ్చు నా ఆలోచన. ఇప్పటి వరకు 7 సీజన్లలో కూడా బాయ్స్ కి కప్ వచ్చింది కదా, సో ఈసారి లేడీస్ కి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఉంది, ప్రేరణకు ఛాన్స్ ఉంది. ప్రేరణ ఖచ్చితంగా ఉందంటారా? మరి విష్ణుప్రియ లేదండి, ఉండదు. విష్ణుప్రియ లాస్ట్ వరకు ఉండాలంటే కష్టంగా. విష్ణుప్రియ ఫాలోవర్స్ బట్టి, ఫాలోయింగ్ బట్టి, ఆమె అభిమానించే వాళ్ళు దాన్ని బట్టి ఉండొచ్చు. కానీ గేమ్ పరంగా కానీ, ఆమె ఆట పరంగా కానీ, ఫాలోయింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రేరణకి ఎక్కువ ఉంది. టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 అంటే నిఖిల్ ఉన్నాడండి, పృథ్వీ ఉన్నాడు, నబీ ఉన్నాడు, ప్రేరణ ఉంది, విష్ణుప్రియ ఉంది. పృథ్వీ ఉంటాడంటారా ఖచ్చితంగా? పృథ్వీ ఖచ్చితంగా. విష్ణుప్రియతో లవ్ ట్రాక్ అని మధ్యలో మొత్తం అదే నడుస్తుంది కదా. ఏ దాంట్లో లవ్ ట్రాక్ లేదండి బిగ్ బాస్. ప్రీవియస్ లో కూడా లేదా? ఓకే, అవునా చెప్పండి. షణ్ముఖ్ సిరి లేదా? వాళ్ళు రాలేదా? లాస్ట్ వరకు రాలేదా? అది కాదు కావాల్సింది, మనకు గేమ్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి. గేమ్ ఎంత వరకు ఆడుతున్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు, ఎంత మంది జనాలు మెప్పించాడు అనేది కావాలి. సో మొత్తానికి విన్ అయ్యే ఛాన్స్ అయితే నిఖిల్ ఉన్నాయంట. నాకు నా ఒపీనియన్ బట్టి అయితే నిఖిల్ అన్న.